జై పడిమంబ జై జై పడిమంబ. ఇవాళ శ్రావణ మాసం సందర్భంగా ఇవాళ 2వ శ్రావణ శుక్రవారం, అదేవిధంగా వరలక్ష్మి వ్రతం భక్తులందరికీ దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన అమ్మవారి దేవాలయంలో ఉదయం నుంచే అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు 2 గుళ్ళలో కూడా, చదువుగుడి వనంగుడిలో కూడా పూర్తయినవి. ఉదయం నుంచి అమ్మవారు మనకి ఈ వనంగుడిలో మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మి రూపంలో ఇవాళ లక్ష్మీ రూపంలో, మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా వనంగుడిలో ఈరోజు చండీ హోమం మూల నక్షత్రం సందర్భంగా, మూల నక్షత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన చదురుగుడిలో ఈరోజు విశిష్ట కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో. కాబట్టి భక్తులంతా కూడా ఈ విశిష్ట కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా ఫ్రీ ప్రసాదం, 2 లైన్స్ అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 2 ప్రసాదాలు అమ్మకం కూడా చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం మహాన్నదాన కార్యక్రమం కూడా భక్తులకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన చదురుగుడిలో ఉన్న అమ్మవారిని గాజుల అలంకరణతో అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా చదురుగుడిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై పడిమంబ జై జై పడిమంబ. బృహస్పతి ప్రసూదాస్తానం జన్పవం హసః ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాతః శాంతిం ప్రయచ్చ మే ఫలదాన సంపూర్ణాక్ష పుండరీకాక్షాయ నమః ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణు మధుసూదనా త్రివిక్రమా భావన శ్రీధర ఋషికేశ పద్మనాభ సజీవనందనాభ్యా నమః అరుంధతి వశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తః సుముహూర్తో అస్తు ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామపి దేవతేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి, ముక్కు మీద వేలు వేసుకోండి. ఓం భూః ఓం భువః ఓమాభూత్యో లీలసంవృతం బ్రహ్మభూర్భువస్సువరో మమ అనుకోండి, చేతీసండి. మమ యజమానస్య ఉపాత్తదురదక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహస్య అప్పల్రాజనామధేయస్య ధర్మపత్ని సమేతస్య శ్రీవత్సగోత్రస్య సాయి శ్రావణీ నామధేయస్య సహ కుటుంబానాం నాగమల్లి గోత్రస్య సూర్య వెంకట అప్పారావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య చిన్నారి నామధేయస్య సహ కుటుంబానాం అమ్మ మీరు రమేష్ కుమార్ నామధేయస్య సరితా నామధేయస్య సహ కుటుంబానాం సిరిశెట్ల గోత్రస్య వెంకటేష్ నామధేయస్య లక్ష్మీ నామధేయస్య నామధేయస్య హరిదశ గోత్రస్య శరత్బాబు నామధేయస్య సూర్యకుమార్ నామధేయస్య కౌశిక గోత్రస్య తేజస్వి నామధేయస్య ఋషిశ్రీ నామధేయస్య వైజబాల గోత్రస్య వెంకట రాజేంద్ర ప్రసాద్ నామధేయస్య అరుణశ్రీ నామధేయస్య వశిష్ఠ గోత్రస్య శ్రీనివాసరావు నామధేయస్య లక్ష్మీ నామధేయస్య. అమ్మ మీ దగ్గర ఉండేటటువంటి పుష్పాలు ఏమైనా ఉంటే పట్టుకొని ఒక్కొక్క పుష్పం పట్టుకొని నమస్కారం చేయండి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్రీదధాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగజత సింహాసనాత్మోక్షతాం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయేర్యస్సాజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం మృతమంజ శుభ్రం జిజ్ఞోపవీతబలమస్తు తేజః హరదాశ్చ పుండరీకాయ సముద్రశ్చ గృహాజిమే శ్రీమహాగణాధిపతయే నమః. అలంకరణార్థమోక్షతాం సమర్పయామి పదపుష్పైః పూజయామి. ఓం సుభగాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం వనస్పతిర్భవేదివ్యై నానాగంధైః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
महागणाधिपतये नमः धूपमाग्रापयामि साध्यं द्रवक्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरामः भक्त्या दीपं प्रेक्ष्यामि देवाय परमात्मने रायवानरघाद्घोरः दिव्यज्योतिर्नमोऽस्तुते महागणाधिपतये नमः साक्षात् दीपं दर्शयामि धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि नमस्कारान् समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं भक्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तनं श्री महागणाधिपतये नमः अवसरार्थं कदलीवरनैवेद्यं समर्पयामि ॐ वेदाहमेदं पुरुषं भान्दामि श्रीर्यातनो गृहे लक्ष्मीराष्ट्रस्य जामघेतजामासकं दृजामं सदमपयतां भक्तनं ब्राह्मवाणीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसर्वदां सर्वसम्पत्प्रदात्रीं महाकाली महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणी श्रीवैष्णवामदेवतायै नमः ध्यायामि रक्षया जजन्वदः आपोजने राजनः महाकाली महालक्ष्मी महासरस्वती देवताः श्री महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणी श्री काली महालक्ष्मी महासरस्वती देवताः स्वरूपिणे श्रीवैष्णवामदेवतायै नमः वस्त्रयुग्मं समर्पयामि शुद्धिभाषामलां ज्येष्ठां लक्ष्मीर्नाशयाम्यः अभूतिवसमृद्धिं च सर्वानिर्नुतविग्रहात् महाकाली महालक्ष्मी समर्पयामि चन्दनार्थे हरिद्रां समर्पयामि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि अथ पुष्पैः पूजयामि అమ్మ నేను ఒక్కొక్క నామం చెప్తూ ఉంటాను మహాలక్ష్మి నమః అనుకుంటూ ఈ మూడు వేళ్ళతో అలా ఫోటో దగ్గర అర్చన చేయండి ఓం ప్రకృతి ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభియై నమః ఓం పరమాత్మికాయై నమః నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్యాయై నమః మహాలక్ష్మీ నమః ఓం మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః లక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః నిత్యపుష్టాయై నమః మహాలక్ష్మీ నమః దీప్తాయై నమః మహాలక్ష్మీ నమః సుధాయై నమః మహాలక్ష్మీ నమః సుధారిణ్యై నమః మహాలక్ష్మీ నమః కమలాయై నమః మహాలక్ష్మీ నమః కాంతాయై నమః మహాలక్ష్మీ నమః కామాక్ష్యై నమః మహాలక్ష్మీ నమః క్రోధసంభవాయై నమః మహాలక్ష్మీ నమః అనుగ్రహప్రదాయై నమః మహాలక్ష్మీ నమః బుద్ధ్యై నమః మహాలక్ష్మీ నమః అఘాయై నమః మహాలక్ష్మీ నమః హరివల్లభాయై నమః మహాలక్ష్మీ నమః అశోకాయై నమః మహాలక్ష్మీ నమః ఓం అమృతాయై నమః మహాలక్ష్మీ నమః దీప్తాయై నమః మహాలక్ష్మీ నమః మహాలక్ష్మీ నమః సుందరయై నమః మహాలక్ష్మీ నమః ఉద్భవాయై నమః మహాలక్ష్మీ నమః ముఖ్యై నమః మహాలక్ష్మీ నమః పరాభప్రియాయై నమః మహాలక్ష్మీ నమః సమాజై నమః మహాలక్ష్మీ నమః కమాలధరాయై నమః మహాలక్ష్మీ నమః దేవ్యై నమః మహాలక్ష్మీ నమః అగ్నియై నమః మహాలక్ష్మీ నమః గంధాయై నమః ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ శుక్రవారం రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా మనం పరిగణ చేస్తాం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి శ్రీ పైడితల్లమ్మ వారు కూడా వరలక్ష్మిగా మనకి దర్శనమిస్తున్నారు ఈరోజు ఎవరైతే వరలక్ష్మీదేవిని అర్చన చేసుకొని ఆరాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు కారణం ఈరోజు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి అయి ఉన్నటువంటి అమ్మవారు మనకి వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ప్రాతకాలాన్నే మనం అమ్మవారికి విశేషంగా గణపతి పూజ పుణ్యాహవాచనం నిర్వహించి విశేషంగా లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన చేయడం జరిగింది సుమారు 72 మంది టిక్కెట్లు తీసుకొని ఈ యొక్క అర్చనలో పాల్గొన్నారు సుమారు 15 మంది వరకు ఇప్పుడు వచ్చి అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందారు అలాగే ఇంకెవరైనా సరే వచ్చి అమ్మవారి యొక్క అర్చనలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన జై బైరమాంబ
महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी श्री चंडी परादेवता अनुग्रह सिद्ध्यर्थम संकल्पित कार्य जय भविता मनोहो पर्यंतं संभविता द्रव्यैः संभविता आयक्यर्थं शांगदो भागत बाबा गाరు भागते एवैन प्रणयते ब्राह्मणार्थये ब्राह्मणो वै सर्वा देवताः सर्वा वैन देवता उच्यते देवदेवै देवतास्तादर्वा वै ब्राह्मणेव सन्ति शतमानं भवति प्रदस्यते आविष्टेवे श्रीये प्रदस्यते वैन आवाहयामि आवाहन समर्पयामि नवदिनार्थं अष्टदशप्रार्थयामि पादयोः आज्ञा समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि श्रवयामि स्नानं समर्पयामि आप्रतिष्ठापयोगवस्थानभूत्यसाधना महेरना इदच्युते योगशिवदमोहस्तस्य भादे देहनः उचदीर्घमान्तरः तस्मारङ्गमामोगलिस्तक्षया जन्मधः आपोधने साधनः श्रीभागनाथदेवः शुद्धोदकस्नानसर्पयामि स्थानान्ते वस्त्रमो अभिवस्त्रासूतनाम्य चापिते वसुधाः पूजकाराः अभित्यमनाभूयरण्यान्तिष्काः देवसोमः श्रीभागनाथदेवः वस्त्रार्थौ अक्षतां समर्पयामि यज्ञोपवीतं ब्रह्म पवित्रं प्रजापतेर्तदस्तादु आमीनिदेवरायणे दुर्वाभवनपुष्पैः राष्ट्रकुण्डलीकासमुद्रस्य गृहायणे श्रीभागनाथदेवः अलङ्करणार्थं पुष्पं समर्पयामि अक्षतैः पूजयामि ॐ सुमुखाय नमः ॐ जगदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ विघ्नकाय नमः ॐ लम्भोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननाशाय नमः ॐ विनायकाय नमः ॐ धौमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः प्रभुपते नमस्तेऽस्तुतं भोगाय नमस्ताय गणनाथने भूतदाय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः अनाविधपूजां समर्पयामि वनस्पत्यभवेदिके नानागन्धे सुभयः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिरुध्यः महागणाधिपतये नमः धूपमाग्रापयामि सूर्यनारायण नमस्कार చేసుకోండి కాస్తం రూపసిక్రమందనాదం ప్రియం విభాగమరవతి వక్రినో త్రిగుణవః భక్త్యాదివం ప్రేక్షాదేవ ధర్మాత్మనే అధిమాన కాత్కోరా అభియోగనోత్సవే సూర్యచ్చ ప్రత్యక్ష దేవదేవ శ్రీ మహాగణాధిపతే నమః సూర్య ప్రత్యక్ష దేవం దర్శయామి నిలనివాసే విభాగం పూర్వవస్సువః నమృతో దేవస్య దేవే యోజన ప్రయోజయాదో సత్యమత్తేన భంజామి నమః ఓం హరిద్రాగణపతయే నమః యోగసమృద్ధ్యర్థం సంకల్పిత తాంబూలం సమర్పయామి ఓం విష్ణురంగం ప్రభుత్వం जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय पार्वती सुभये हर महादेव पूर्वमंगल लीलानं दृश्यामि वीराणां देशदानं समर्पयामि भद्रपुष्पं सुमुखश्चैव नन्दश्च कपिलो गजकर्ण्यः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः षोडशीतानि नामानि महे नमोऽस्तु श्री महागणाधिपतये नमः अनेकानि विग्रहवेदोक्त सुमन्त्रदिव्यपुष्पाञ्जलिं समर्पयामि नमस्कारं చేసుకొని అందరూ కూడా చెప్పుకోండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం లోక్షంచ
నిర్విఘ్నం గుణే దేవ సర్వ కార్యేషు సర్వదా నమస్కారం సమర్పయామి పుత్రం గామయామి చెప్తాం కదా ఇదే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణ వస్తు సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు ప్రసాదం శిరసా గృహ్ణామి మహాగణాధిపతి మనోభిష్ట ఇష్టగామ్యాం సిద్ధిరస్తు జై తల్లి ఉన్నత రాష్ట్రీయాభివృద్ధిరస్తు కావాలని నా ఉద్దేశం అది ఎలాగే ఉంది అది అవార్డు ఇచ్చారు అవార్డు ఇచ్చారు దాని గురించి నన్ను భయపడలేదు ఇదే కావాలి మీ ఆధ్వర్యంలో ఈ రెండు కావాలి మంచి అభివృద్ధి కావాలి అందరికీ అక్షంతలు వేసాను ఏడుకొండ గారికి వేసాను యశస్కరం బలవంతం రథద్వామూర్తమే మరాధ్యాధిపతిర్బభూవ సంకీర్తనాకాశవదన్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. ఓం శ్రీ నారాయణాయ నమః. సుగ్రహ పురపూజా కరిష్యే ఛత్రధార్యాం రాజోపదార శక్తివదార భక్తివదార మంత్రోపదార యంత్రోపదార పూజా సమర్పయామి. యథాస్థానం ప్రవేశయామి. శోభనకాలే క్షేమాయ పునరాగమనాయ చ. వారి ఆరోగ్యాన్ని అందించడం కోరుకోవడం, సమస్య దైవసిద్ధంతో మనిషి ఉండడం, భగవంతుని ఆధీనం చేసుకోవడం, భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందడం కోసం పైగా శ్రావణ మహాలక్ష్మి మనం చెప్తున్నట్టుగా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అందరం పాల్గొనడం, పైగా ముఖ్యంగా గణపతి పూజ చేసుకోవడం. గణపతి పూజ అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తాం. ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ఏమిటి విషయం అన్నప్పుడే అమ్మవారికి అంటే అగ్ని ప్రతిష్ట అంటే ఇలా మనం చెప్పినట్టుగా దేవతలు ఏం తింటారండి అని అనుకున్నాం కదా. దేవతల మాధ్యమాహారం అని చెప్పుకొచ్చాం. అంటే దేవతలకు ఏమి అక్కర్లేదు, కానీ నెయ్యితో అంటే ఆవుతో తయారైనటువంటి నెయ్యిని వాళ్ళు ఆవుగా తీసుకుంటారు. దాంట్లో చిన్న హరీస్ తీసుకుంటారు. అది తీసుకుని మనం ఏదైతే దేవతని మనం ఆహ్వానం చేస్తామో, ఇప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారిని మనం హోమంలో ఆహ్వానం చేస్తాం. అమ్మవారు వచ్చి కూర్చుంటారు, అది ఖచ్చితమే. ఈ యొక్క ఆజ్ఞను తీసుకోవాలి కదా, అది పవిత్రంగా వెళ్ళాలి కదా. అందుకనే పవిత్రమైనటువంటి ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది అగ్ని మాత్రమే. దేవతల్లో కావచ్చు, ఈ యొక్క సృష్టిలోనే ఏదైనా పాపాన్ని నశింపజేయాలన్నా, ఏదైనా సరే పవిత్రం చేయాలన్నా, ఒక మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని దేవతలకు చేర్చాలన్నా అది అగ్ని వల్లే. కాబట్టి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనం చేసుకున్నప్పుడు స్వాహ స్వధ అనే ఇద్దరు భార్యలతో కూర్చున్న వాడి సప్తజిహ్వాహ అని చెప్పేసి పేరు అనమాట. వారి పేర్లు కాళీ, కరాళీచ, మనోజవాచ, సురోహిత, యాత, సుధూమ్రవర్ణ, స్ఫురింగిని, విశ్వరుచీచదేవి, లేలాయమానాయి సప్తజిహ్వాహ అని 7 నాలుకలతో ఆయన కూర్చుని మనం సంకల్పం చేసిన తర్వాత ఇటుపక్క నుంచి కొందరు వేస్తారు ఆహుతి, ఇటుపక్క నుంచి కొంతమంది వేస్తారు. అన్ని సరి సమానంలో ఆయన యొక్క తీసుకున్నవాడి 7 నాలుకలతోనూ తీసుకున్నవాడి అంతే సీతాదేవిని ఏ విధంగా అయితే ఇచ్చున్నాడో అదే విధంగా మనం ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని అంతే భక్తిలో ఆ యొక్క దేవతకి ఇస్తారు. ఎప్పుడైతే ఆ దేవత అది స్వీకరణ చేసిందో ఫలితంగా మనకి తప్పకుండా చేయవలసినటువంటి బాధ్యత, చేయవలసినటువంటి శక్తి, ధర్మ విధానమైనటువంటి వ్యవహార విషయాలు కాబట్టి మన హిందుత్వం అంటేనే, మనకు పూజలు అంటేనే అన్ని కూడా ధర్మ విధానమే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం చేసినటువంటి పూజ ఫలితం అనేది ఏర్పడుతుంది. దానికి హవనమే ముఖ్యం. అదేదా ఇప్పుడు మనం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుని అమ్మవారిని ఆవాహనం చేసుకుని 700 శ్లోకాల్ని అమ్మవారు చేసుకుంటాం. ఎంతో విశేషం. ఎంతో మంది విదేశాల్లో అక్కడ ఇక్కడ ఉంటూ అయ్యో మా వల్ల కావటం లేదే, మేము వచ్చి మాకు ఎంతో ఇష్టం వచ్చి అమ్మవారి చెట్టుగామం చేసుకోవాలి. నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. ఈరోజు అమ్మవారి లక్ష్మీ రూపంగా అమ్మవారికి ఏదో మేము చెయ్యాలి. ఏది అవదు. మనం ఎంతో అదృష్టం ఉంది, ఎంతో అదృష్టం ఉంది. మనం చేస్తాం భక్తిభావంతో ఈరోజు అమ్మవారికి ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవతలు వస్తారు. ఆ పక్కన పూర్ణంలో ఉంటుంది అనుకున్నాం, ఇటుపక్క పైదలమ్మవారు, అటుపక్క బుచ్చాలమ్మ, దుర్గాలమ్మ. విడివిడిగా చేయవసరం లేదు. చండీ హోమం ఒక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటే
గ్రామ దేవతలతో పాటుగా ఎక్కడ ఏ దేవత ఉంటే ఆ దేవతలందరూ దీంట్లోకి వచ్చేసండి. అధ్యత ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి హవనం చేయక్కర్లేదు. ఈ యొక్క చండీ హోమాన్ని చేసుకుంటేనే అంతమంది దేవతలు కూడా చేసినట్టు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు. తల్లి లేనిదే సృష్టి లేదు. ఎక్కడైనా తల్లి లేకుండా సృష్టి ఉన్నదా? ఎక్కడ తల్లి లేకుండా సృష్టి లేదు. తల్లే మూలము. ఎటువంటి దేవతలు ఎటువంటి భగవంతులు ఉన్నప్పటికీ కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతియే ప్రధానం. కాబట్టి ఈ యొక్క చండీ హోమాన్ని మనం ఆచరించుకుని లోకహితార్థం మన గురించే కాదు, దేశాభివృద్ధి అర్థం, గ్రామాభివృద్ధి అర్థం, పట్టణాభివృద్ధి అర్థం, లోకహితార్థం అందరి యొక్క ఈ యొక్క లోకం ఈ రోజు ఎక్కడ ఏవేవో జరుగుతున్నాయి. కానీ మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనం మన యొక్క భారతదేశంలో కొంతవరకు మనం వెళ్తున్నామంటే కారణం ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన పరిపూర్ణంగా ఉంది. శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, అలాగే ఎక్కడెక్కడ భాద్రపద మాసం, ప్రతి మాసంలో మనకు భగవంతుడు ఉంటాడు. అత్యంత నిరంతరం మనం భగవదారాధన కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇది కూడా చాలా విశేషం. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాని తర్వాత అమ్మవారికి మీరు చేయవలసినటువంటి పని ఏమిటి? అయ్యా మేము వచ్చాం, భక్తులం, కూర్చున్నాం, ఏం చేయాలి అంటే మీరు గుణాలు తెచ్చుకున్నారు, తమలపాలు తెచ్చుకున్నారు. ఏమిటి మీరు వివాచాకరణ అయ్యా 14 తమలపాలు పడతాయని 14 వేసుకోవాలి, 4 పడతాయి తమలపాలు 4 వేసుకోవాలి. అయ్యా ఈ అధ్యాయంలో తప్పిత ఫలం ఇప్పుడు మనం ఈ యొక్క వెలగబండను వేస్తున్నామంటే అది మీరు పెట్టుకోవాలి. అన్ని కూడా ముందే విడిపోయాయి. మీరు చెయ్యి వేస్తారు, చెయ్యి వేస్తే దీంట్లో వేసుకోవడమే. ఇది ప్రధానం. ఈ విధంగానే మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాం. జై పేడిమాంబ, జై జై పేడిమాంబ. చతురస్రం చంద్రలంక ప్రాచీనపూర్వంగా 3 గర్భాలని ప్రాచీనపూర్వంగా విజ్ఞానం చేస్తున్నారు. అగ్ని సంస్కారం అధోరీతి సంస్థం దక్షిణారంభానికి దక్షిణారం నుంచి అధోరీతంగా మరొక 3 గర్భాన్ని సంస్కారం చేశారు. ఇప్పుడు అంటే అగ్నిహోత్రాన్ని ఆవాహన చేస్తున్నారు. ఓం అగ్నిమిత్రమా అగ్నిమిత్ర మంత్రంతో అగ్నిహోత్రికి హోమం 3 సార్లు సంస్కారం మమ అభిముఖో భగవంతుడు చేతుల నుంచి దాన్ని పవిత్రంగా పెడుతూ దాన్ని పాత్రలో వేస్తూ అత్యంతంలో దానిపోతూ ఇప్పుడు ఆ సంస్కారాన్ని చేస్తున్నారు. నమస్కారం చేసుకున్నందుకు కూడా నేను చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు నమస్కారం చేస్తుంటే మా ప్రజలంతా మీకు
అక్కడ ఆ చుక్కులోని ఆ నీళ్ళు వేసి అభిమంత్రాన్ని చేస్తున్నారు. శేషముత్సృజ్య పురపూరయిత్వా ప్రోక్షణీయం దక్షిణతో త్రిషుదర్భేషు నిశాప్య 3 దర్భాన్ని ఆ చుక్కులో ఉన్న దర్భాన్ని ముందుగా అక్కడ పక్కన పెట్టుకున్నారు. ఇంకా 2 దర్భాలను తీసి మళ్ళీ పవిత్రం కాబట్టి దాన్ని ఉత్తర భాగం దర్భేషు సాధయిత్వా మీద వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి అలాగా ఉత్తర భాగంలో తూర్పు ముఖంగా దాన్ని పెడతారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణము కొబ్బరిగా అప్పుడే గురుగారు అప్పుడే నేను చెప్తాను వెంటనే మీకు బ్రాహ్మణో దక్షిణతో విశుద్ధేషు నిశాప్య అస్మిన్ చండీ హోమాఖ్యేనాప్య గురుగారు ఉదీచోరాంగా ఇవ్వండి. గుణమంతర్ధాయ సకృత్ ప్రచ్ఛిద్య రక్షాభ్య పృష్ఠపురం ప్రాగేవ సమాప్తి పవిత్ర గ్రంథం పవిత్ర గ్రంథం విశ్రస్య మళ్ళీ అగ్నిహోత్రంలో వేస్తాం. నమస్కారం చేసుకోండి. సుశ్రవాన్ యజ్ఞో ప్రదృశ్యాద్రిభిర్దర్భాగ్రైస్వమృత్య పునః ప్రతితప్య ప్రోక్ష్య నిధాయ శృవముత్తరతో నిధాయ దర్భాన్ దర్భే యాజ్ఞో ప్రహరతి యుద్ధమాధాయ పరిధీన్ పరిదధాతి స్థవిష్ఠం పశ్చాత్ అనీయాన్ రాఘీయాన్ దక్షిణాభ్యః అనిష్ఠో హ్రసిష్ఠ ఉత్తరాభ్యః ఉదగగ్రం మధ్యమో ప్రాగగ్రావితరో మధ్యమ పరిధిం ఉపస్పృశ్య పురస్తాదు ఊర్ధ్వే ఆఘార సమిధాపాదిధాతి ఓం అగ్నిం పరిషించతి ఓం అదితేన వన్నస్తా సంకల్పిత గోత్రేభ్యః సంకల్పిత నామేభ్యః బ్రహ్మణాఖ్యే కర్మణి బ్రహ్మణః దాస్యే యథాజ్యం పూర్ణమాత్రే నిధాయ ఆఘారమాఘారయతి దర్శపూర్ణమాస తూష్టి ఏకం ద్వే త్రీణి చత్వారి సత్యం చక్ర గదేశం శంఖం గంధోదయం ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాచండీపరాదేవ్యై నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి సహస్ర చండీపరాదేవ్యై నమః మహాకాళి మహాలక్ష్మి నమః सर्वोपचार पूजा समर्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री भैरवाम्ब ओम श्री चंडीवरादेव्यै नमः वस्त्रं समर्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महासर चंडीवरादेव्यै नमः गन्धं परिकल्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती चंडीवरादेव्यै नमः पुष्पं परिकल्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती नित्यस्वरूपिणी श्री चंडीपरादेव्यै नमः अमृत महानैवेद्यं परिकल्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती चंडीपरादेव्यै नमः ओम तांबूलं परिकल्पयामि नमः स्वाहा. ओम श्री महाकाली महालक्ष्मी महाचंडीपरादेव्यै नमः सर्वोपचार पूजा नीराजनं समर्पयामि नमः स्वाहा. सर्वोपचार पूजा धनुष्कुण्डिकां दण्डं शक्तिवसिन्तरमन्दरदं खण्डां सुराभाजनं शूलं पादसरस्वती हस्ते प्रभाव सेवे श्रीमन्त्री महालक्ष्मी स्वाहा. महालक्ष्मी देव्यै नमः.
श्री भैरवाम्बदेव्यै नमः स्वाहा भैरवाम्बदेव्यै ओम इंद्रादि अष्टदिक्पाल देवताभ्यै स्वाहा इंद्रादि अष्टदिक्पाल देवताभ्यै नमः ओम क्लीं चामुण्डायै स्वाहा इदन्न मम चामुण्डेश्वर्यै नमो नमः स्वाहा देवताभ्यै नमः ओम समं पूर्वेण यथोपदेशं प्रदाहुतिरतो ओम भूर्भुवस्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा जय जय पैडिमांब श्री श्री पैडितलंगारी देवस्थानम विजयनगरम आराध्य देवता मन पैडितलंगारी जन्म नक्षत्रम दुर्गा स्वरूपिणिगा पैडितलंबगा वेलिसिनटुवंटि देवता मन वरंगुल्लो उन्नटुवंटि मन पैडितलंगारी मूल नक्षत्र संदर्भंगा अम्मवारिकी विशेषंगा चंडी होमं प्रति नेलागे निर्वहिंचడం జరుగుతుంది। ఈ రోజు విశేషం ఏంటంటే శ్రావణ పౌర్ణిమ ముందుగా వచ్చేటువంటి శుక్రవారం భక్తులకు అత్యంత ప్రీతికరం మహాలక్ష్మీదేవియే ఈ రోజు ఎవరు పూజిస్తే వారి ఇంట ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు। శాస్త్రవచనం కూడా అదే మహాలక్ష్మీదేవిని పున్నమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని ఎవరైతే పూజిస్తారో మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు। అదే మహాలక్ష్మి దుర్గా సరస్వతి స్వరూపమైనటువంటి చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడానికి కూడా భక్తులు విశేషంగా పోటీ పడతారు। అమ్మవారికి ఒక చండీ హోమాన్ని ఈ రోజు నిర్వర్తించుకుని తమకున్నటువంటి సకల బాధల్ని కూడా సమస్త దుఃఖాలని కూడా పోగొట్టుకోవడానికి భక్తులు ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని భక్తులు ఎదురు చూస్తుంటారు। కావున రానే వచ్చింది ఈ రోజు చాలా విశేషంగా భక్తులు సుమారుగా ఒక 40 మంది జంటలు టికెట్లు తీసుకుని వచ్చి అమ్మవారికి ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నమస్తస్యై 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 నమో నమః యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు। అదేవిధంగా మన వనంగుడి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా పైడిమాంబ మహాలక్ష్మీదేవి స్వరూపంగా పైడిదలమ్మవారు రావడం అమ్మవారు చాలా విశేషంగా ఈరోజు ధన లక్ష్మీ అనుగ్రహాన్ని వచ్చిన భక్తులకి కరుణిస్తారు అనడంలో ఎటువంటి అతిశోక్తి లేదు కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు। జై తల్లి జై జై తల్లి జై పైడిమాంబ। जय तले जय जय तले जय पैडिमांब जय जय पैडिमांब जय जय पैडिमांब। ओम श्री गणेशवाले और बाबू स्वाहा
नामानि कृत्वामेव तञ्जितास्ते इष्टिजप्रियतः भूत्वा द्विहीयादाज्यमद्वहम् श्रियः पञ्चदशसञ्चाश्रीकवश्यतञ्जपे महाकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणीं परिमां पदेवताभ्यं नमः आनन्दकर्पूरमङ्गलनीराजनाथे आज्यनीराजनं दर्शयामि नीराजनान्तरं शुद्धाचमनीयं समर्पयामि रक्षान्तारयामि मन्त्रविश्वं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् परिमां पतिवताभ्यं सर्वोपचारपूजनक्षत्रे परिमां पतिवता पादुकार्पणमस्तु।